మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటేనే కొంతమంది కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మిత్రులారా రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళ సొంత ఇంట్లో వాడుకుంటే కూడా నా గొంతు వినంగానే షవరింగ్ వస్తుందట. మిత్రులారా షవరింగ్ వస్తుందట. ఆ షవరింగ్ తట్టుకోలేక పొద్దుగల లేవంగానే సిద్దిపేటలోకి ఫోన్ చేయాలి. శ్రీనివాసు మీద దాడి అయ్యి సీన నన్ను కొట్టూరి అని చెప్తుండగా ఇన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి మామా నాకే చెప్పిండు నిన్ను కొట్టుమని, ఎట్లా జర జాగ్రత్త అని చెప్పిండు. ఇంకో మిత్రుడు రీసెంట్లీగా పార్టీలో జాయిన్ అయినట్టు జర ఆడ హైదరాబాద్ లో చాలా సీరియస్ గా ఉన్నారు, అదో పెద్ద ముఠా ఉంది అని చెప్పేసి నేను ఆ ముఠాకి చెప్తున్నా. ఆ ముఠా ఎవరో తెలంగాణ సమాజం ముందు పెట్టబడుతున్నా. ఆ ముఠా ఏందో మీరు ఒకసారి చూడండి. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకో, ఆ ముఠా నాయకునికే చెప్తున్నా, నీకు తెలంగాణ ప్రజల చెమట చుక్కలతోటి వస్తున్న పైసల్ని జీతాలుగా తీసుకొని ప్రభుత్వానికి ఏదో సలహా ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వాళ్ళ మీద కుట్రలు చేయడానికి నీకు పైసలు ఇస్తలేరు. గుర్తు పెట్టుకో. ఆ లేవరో మీకు మొత్తం చెప్తా వినుర్రిగా. ఈయన చూడరు కదా, చిన్నప్పుడే పేరు కూడా చెప్పడానికి సిగ్గైతుంది. చిన్నప్పుడే దొంగ నోట్ల కేసులో జైలుకు వేయండి. ఆడ ఈడ బండ్లుంటే ఎత్తుకపోయి దొంగ బండ్లు అమ్ముకున్నాయి, కేసులు అయినాయి. దోస్తు పెళ్ళా మీద కన్నేసి జైలుకు పోయిండు. ఇంకో అమ్మాయి విషయంలో ఇప్పుడు ఆయన పెళ్ళామంటుండే, ఆ మహిళ గురించి నేను మాట్లాడా కానీ ఆ ఇష్యూలా ఓన్ని కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్రయత్నంలో రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు పోయిండు. అంతకు మించి 4 రాష్ట్రాలలో ఆడళ్లను అమాయకులను నిరుద్యోగులను ముంచి వాళ్ళ రక్తం పీల్చి ఆ నెత్తురు తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి నెత్తురు కూడా తినిపించి నన్ను తిప్పించి అదేదో గొప్పగా ప్రొజెక్ట్ చేసుకొని లీడర్గా ఎదగాలనుకుంటున్నటువంటి నీచ చరిత్ర ఉన్న గీనేతోటి నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తుర్రు. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టిస్తారట. నిజంగా పోలీస్ స్టేషన్ లో నీలాంటి వాళ్ళతోటి కేసులు పెట్టిస్తే నన్ను చంపుతానుల మీద కేసులు ఏమైనాయి, నాకు వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు ఏమైనాయి, మార్ఫింగ్ పోస్టులు పెట్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని అప్పుడు ప్రయత్నం చేసిన కేసులు ఎటువైనాయి, ఇంకా చాలా ఉన్నాయి. హైకోర్టుకు నేను కూడా వస్తా, జర తీరిక లేదు. చెప్పినా కదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల జర్రంతా ఓపిక పడుతున్నాయి కంటే గీనతోటి ప్రెస్ మీట్ పెట్టించిన వాళ్ళు ఎవరో తెలుసు కదా, చూడు గీననే వేం నరేందర్ రెడ్డి. గుర్తు పెట్టుకో, నేను ఆకుల శ్రీనివాస్ రెడ్డిని. గుర్తు పెట్టుకో వేం నరేందర్ రెడ్డి. నీ రేవంత్ రెడ్డి నువ్వు